హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చానండి. సో ఇది హెల్దీ అలానే టేస్టీ కూడా, పిల్లలకి కూడా నచ్చుతుంది. మనం వెజిటబుల్ కట్లెట్స్ తింటూ ఉంటాం కదా, ఇవి డీప్ ఫ్రైడ్ కాకుండా మనం పాన్ ఫ్రై చేసుకుందాం. అలానే నేను ఈ వీడియోలో ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇది సైడ్ డ్రెస్సింగ్ వచ్చేసి కర్డ్ మింట్ చట్నీ అండి, అది కూడా వీడియోలో నేను చూపిస్తాను. ఈ వెజిటబుల్ కట్లెట్స్ అనేవి మంచి ఫైబర్తో ఉంటాయి, అలానే ప్రోటీన్ దొరుకుతుంది, మంచి స్టమక్ ఫిల్లింగ్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. ఇవి చక్కగా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇవి నేను 2 టైప్స్గా చేశానని చెప్పాను కదా, ఒకటి పాన్ ఫ్రై అలానే ఇంకోటి ఎయిర్ ఫ్రైడ్. ముందుగా మనం ఒక పొటాటో తీసుకున్నానండి నేను, ఇది మీడియం సైజ్ పొటాటో. అలానే ఇవి బఠానీ, పచ్చి బఠానీ మీరు ఫ్రోజన్ అయితే ఇలా నానబెట్టుకుని తీసుకోండి, మీకు ఫ్రెష్గా దొరికినట్టయితే డైరెక్ట్ వాష్ చేసి వేసేసుకోవచ్చు. ఇందులోనే 1 కప్ మొక్కజొన్న గింజలు కూడా వేసుకున్నాను నేను. అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకుని 1 గ్లాస్ నీళ్లు పోసుకుని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మింట్ చట్నీ చేసుకుందాం. మింట్ చట్నీ కోసం నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క, అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 3 మిర్చి వరకు తీసుకున్నాను. 1 కప్పు పుదీనా, ఒక అరకప్పు కొత్తిమీర. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. వేసుకుని చక్కగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు మీకు వాటర్ రిక్వైర్ అయితే వాటర్ కొన్ని వేసుకోండి, కానీ ఎక్కువ వేసుకోకండి, పల్చగా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, అలానే చిటికెడంత నల్లుప్పు వేసుకున్నానండి. అందులోనే ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని సాల్ట్ కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మింట్ చట్నీ ఉంది కదా, అది మీ కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ని బట్టి, మీకు స్ట్రాంగ్ మింట్ ఫ్లేవర్ నచ్చినట్టయితే కాస్త ఎక్కువ వేసుకోండి, లేదు అంటే ఒక 2 స్పూన్ల వరకు సరిపోతుంది. వేసుకుని కలుపుకోవడమే. ఈ మింట్ చట్నీ 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి, ఏం పాడవదు. ఇలా కర్డ్తో కలిపింది అయితే ఈవినింగ్ లోపు కన్జ్యూమ్ చేసేసుకోవాలి. అంతేనండి, కర్డ్ మింట్ చట్నీ రెడీ అయిపోయింది. తర్వాత మనం కట్లెట్స్ కోసం వెజిటేబుల్స్, నేను 1 కప్ క్యారెట్, అలానే 1 కప్పు క్యాబేజ్, బీన్స్, అలానే 1 కప్ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలానే కొత్తిమీర. ఇక్కడ మీరు ఆనియన్స్ ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోవచ్చు, లేదు 2 అయినా వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వాటర్ స్క్వీజ్ అవుట్ చేసేయాలండి, ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు పలుచగా అయిపోతుంది కన్సిస్టెన్సీ. మనం కుక్ చేసుకున్నటువంటి పొటాటో, అలానే కార్న్, బఠానీ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి ఇలా జాలి దాంట్లోకి వేసుకుని 1 గ్లాస్ చల్లని నీళ్ళు, ఫ్రిడ్జ్లో వాటర్ అయినా వేసుకోవచ్చు, వేసుకుని చక్కగా ఇలా బంగాళదుంప పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. బంగాళదుంప పొట్టు తీసిన తర్వాత ఈ బఠానీ, కార్న్ ఉన్నాయి కదా, ఈ మొక్కజొన్న గింజల్ని కాసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే ఈ వీటిలో వాటర్ ఉండిపోతుంది. సో ఆ వాటర్ పోవడానికని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టండి. పక్కకు పెట్టిన తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇవి మనం ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపను పెట్టి, అలానే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నటువంటి బఠానీ, అలానే మొక్కజొన్న గింజల్ని కూడా వేసి ఒక మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు. మిక్సీ చేయడం వల్ల బాగా పల్చగా అయిపోతుంది బంగాళదుంప, సో ఇలా మ్యాష్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇవి కార్న్, ఇవి అంతగా ఏం మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి, కాస్త కచ్చాపచ్చాగా అయినా సరిపోతుంది. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా, అలానే చిటికెడంత పసుపు, రుచికి తగినంత కారం, అలానే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్, ఆనియన్, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, అలా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుని చక్కగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు మంచిగా కింద నుంచి కలుపుకోవాలి, ఎందుకంటే మనం పొటాటో కింద ఉండిపోయింది కదా, సో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుని ఇందులో నేను శనగపిండి తీసుకున్నానండి. జనరల్గా కట్లెట్స్లో మైదా వాడుతూ ఉంటారు కదా, దానికి ఆప్షనల్గా మనం దీంట్లో శనగపిండి వేసుకుందాం. శనగపిండి ఎలా అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది. మీరు కన్సిస్టెన్సీని బట్టి చూసుకోండి, కట్లెట్ ఫామ్ అయ్యేలాగా చూసుకోవాలి కన్సిస్టెన్సీ. ఇలా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రా క్రిస్ప్నెస్ యాడ్ చేయడానికి నేను ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా నూక, అదే సూజీ రవ్వ అంటాం కదా, అది వేసుకున్నాను నేను. ఇది కూడా అంతేనండి, మీకు కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యేదాన్ని బట్టి చూసుకోండి. చక్కగా థిక్గా అవ్వాలి పేస్ట్ లాగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎలా అంటే మనం కట్లెట్ ఫామ్ అయ్యేలాగా చూసుకోండి కన్సిస్టెన్సీ, అలా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత
మనం కట్లెట్స్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. పిండి అంతా సెట్ అవుతుంది. ఇలా కట్లెట్లా ఫామ్ అయితే సరిపోతుంది. ఒకవేళ కావాలి అంటే ఇంకాస్త బేసన్ అలానే కాస్త ఉప్మా రవ్వ వేసుకుని కలుపుకోండి, ఒకవేళ పల్చగా ఉంటే కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం పాన్ ఫ్రై చేద్దాం. ఫస్ట్ పాన్ ఫ్రై కోసం నేను ఒక పాన్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని ఇలా పాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్లెట్స్ని మరీ పల్చగా కాదు, అలా మరీ మందంగా కాదండి, మీడియం సైజులో వేసుకుని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వాలి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈవెన్గా కుక్ అవుతాయి. అవి ఒక 10 మినిట్స్ వరకు కదపకూడదండి, ఎందుకంటే కదిపితే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది పిండి అంతా. నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకుని ఇందాక బ్రష్ యూస్ చేసాం కదా, అదే బ్రష్తో నేను అప్లై చేసుకున్నాను ఆయిల్. అడిషనల్ ఆయిల్ ఏం లేదు. మనం కట్లెట్స్ తీసుకుని బాస్కెట్లో పట్టినన్ని కట్లెట్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత టెంపరేచర్ వచ్చేసరికి 170 to 180 అండి టెంపరేచర్. టైమర్ వచ్చేసరికి 35 మినిట్స్. నేను ఫస్ట్ 30 పెట్టుకున్నాను, అది సరిపోలేదు, లోపల వెజిటేబుల్స్ కుక్ అవ్వలేదు. సో 35కి పెంచుకున్నాను, అడిషనల్ 5 మినిట్స్ యాడ్ చేసుకున్నాను. జనరల్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ నచ్చే వాళ్ళకి ఎయిర్ ఫ్రైడ్ ఐటమ్స్ నచ్చవండి, ఎందుకంటే ఇవి కొంచెం డ్రై అయిపోయినట్టు పొడివారినట్టు ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఎయిర్ ఫ్రైయర్లోవి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనం ప్యాన్లో పెట్టుకున్నవి కూడా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత సరిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్లో ఏ ఐటమ్ అయినా కానీ ఐటమ్ని బట్టి మీరు వెజీస్ అయితే 5 మినిట్స్కి, ఇలాంటి ఐటమ్స్ అయితే అంటే కొంచెం తడి బ్యాటర్ ఐటమ్స్ అయితే 10 మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి. అంతే. ఇప్పుడు మనం చూసాం కదా, ఇందాక పాన్ ఫ్రై పెట్టుకున్నాం, 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. వెజీస్ అన్నీ త్వరగానే కుక్ అయిపోతాయి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటాయి పాన్ ఫ్రైడ్. సో ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక్కొక్కసారి ఫ్లిప్ చేసుకోవాలి, లేదంటే 1 సైడే కుక్ అవుతాయి, రెండో సైడ్ కుక్ అవ్వవు, పచ్చిగానే ఉండిపోతాయి. జనరల్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ నచ్చే వాళ్ళకి ఎయిర్ ఫ్రైడ్ ఐటమ్స్ నాకు తెలిసి నచ్చవు, ఎందుకంటే ఇవి కొంచెం డ్రై అయినట్టు వస్తుంది ఐటమ్ ఏదైనా కానీ. సో మీకు హెల్తీగా తినాలి, టేస్టీగా తినాలి అనుకునే వాళ్ళకి డీప్ ఫ్రైయింగ్కి ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అండి. టెంపరేచర్ 170 to 180, 35 మినిట్స్, పర్ఫెక్ట్ ఫర్ ఈ వెజిటేబుల్ కట్లెట్స్కి. అంతేనండి, ఇవి కంప్లీట్లీ కుక్ అయిపోయినాయి. సో మనం సర్వ్ చేసేసుకోవడమే. కానీ ఇవి 2-3 అవర్స్ లోపు కన్జ్యూమ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత క్రిస్మస్ అనేది పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.